హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్. ప్రస్తుతం మన పాటు సోషల్ యాక్టివిస్ట్ అలాగే నవాబీస్ కిచెన్ అఫీషియల్ ఉన్నారు. ఒకసారి మొయినుద్దీన్ ఉన్నారు, ఖాజా మొయినుద్దీన్. ఒకసారి మాట్లాడి అసలు ఏంటి ఇక్కడ సంకల్ప్ దివాస్కి వచ్చారు, వాళ్ళ కిచెన్ గురించి అలాగే మరిన్ని విషయాలు మాట్లాడదాం. సో ఏంటన్నా సంకల్ప్ దివాస్కి వచ్చారు, అందరి డిజేబుల్ వాళ్ళని కలిసారు, ఎలా ఉంది ఫస్ట్ ప్రోగ్రామ్ గురించి ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్గా కిరణ్ గారు మాలాంటి వాళ్ళు అంటే ఎంకరేజ్ చేయడం కోసం ఇదొక బూస్ట్, అంటే మనకి బూస్టర్ లాగా యాక్చువల్గా చాలా ఎంకరేజ్మెంట్. మా రెస్పాన్సిబిలిటీస్ని ఇంకా పెంచిన వాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు మాట్లాడిన మాటలు నిజంగా చాలా వాల్యుబుల్ మాటలు. ఇలాంటి డిజేబుల్ కిడ్స్ని ఏవైతే ఆర్గనైజేషన్స్ చూస్తున్నాయో, వీళ్ళ ఎవరైతే సేవ చేస్తున్నారో అవి నిజంగా ఒక గుడిలాగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు. వాటిని మనం నిజంగా గుడిలాగా చూసుకుంటే, ఒక ఆరాధించే ఏదైతే దైవాలు ఉన్నాయో అలా చూసుకుంటే నిజంగా మనం మీరు ఎలా అయితే రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారో అలాగే వీటిని కూడా విజిట్ చేసి కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. మన ఏదైతే మనం సేవ చేస్తాము దాంట్లో మనకు వచ్చే తృప్తే మనకు చాలా బలాన్ని ఇస్తుంది, మన లైఫ్ని చాలా ముందుకు తీసుకెళ్తుంది. నవాబ్స్ కిచెన్ కూడా అదే కాన్సెప్ట్లో పనిచేస్తుంది. నవాబ్స్ కిచెన్ కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతమంది సో అంటే మీరు అందరూ వాళ్ళతో చాలా వరకు మాట్లాడారు, కలిసారు, చాలా మంది ఫొటోస్ దిగారు. మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళని వాళ్ళని చూసినప్పుడు? అంటే దీంట్లో చాలా వరకు కూడా ఏంటంటే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ఇందాక ఒక డిజేబుల్ కలిసాను, అతను జనరల్గా మనలో చేయలేనిది కూడా అతను చేసి తను ఒక 10 మెంబర్స్కి తను జాబ్ ఆపర్చునిటీ కలిగింది. సో ఏమనిపిస్తుంది అంటే ఇట్లా వాళ్ళందరినీ యాక్చువల్లీ వీళ్ళు గాడ్ కిడ్స్ అండి. ఎవరైతే డిసేబుల్ కిడ్స్ ఉన్నారో వీళ్ళు ఈక్వల్ టు గాడ్. నాకు తెలిసి వీళ్ళకి సేవ చేస్తే మనం దైవాన్ని మీరు ఎలాగైతే దైవాన్ని పూజిస్తారో వీళ్ళకి సేవ చేసిన వాళ్ళు నిజం చేసేవాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి ఆపర్చునిటీ రావడం కూడా అది గాడ్ సెలెక్టెడ్ పీపుల్ని సెలెక్ట్ చేస్తారు ఇలాంటి పనులు చేయడానికి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళ లోపల ఉన్న క్రియేటివిటీని ఇంకొంచెం మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి ప్రోడక్ట్స్ మనం వీళ్ళ ద్వారా తీసుకోవచ్చు. వీళ్ళు దేనికి తగ్గిపోలేదు. యాక్చువల్గా అన్నీ ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ రోజుల్లో వీళ్ళని చూసుకొని చాలా నేర్చుకోవాలి. డెఫినెట్గా ఇదొక మంచి ప్రోగ్రామ్. ఎవ్రీ ఇయర్ గత 25-26 సంవత్సరాల నుంచి జరుగుతున్న సంకల్ప్ దివస్లో నన్ను పార్టిసిపేట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఇంకా మన సమాజం ఇంకా బ్రైట్గా అవుతుంది. సో ఫైనల్గా ఆడియన్స్ మెసేజ్ చేయాలంటే అది నవాబీస్ కిచెన్ నుండి కావచ్చు, మీరు సోషల్ యాక్టివిటీ చేస్తారు, ఆడియన్స్ నేను ఒకటే గట్టిగా నమ్ముతానండి, ఒకరికి హెల్ప్ చేస్తే 1 టైం హెల్ప్ చేస్తే మనకి 70 టైమ్స్ ఆ పైవాడు ఇస్తాడు. అంత శక్తి వస్తుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఎవరికైనా ఏదైనా ఏ కల్మషం ఏ స్వార్థం లేకుండా సేవ చేస్తే అది మనల్ని బ్రతికిస్తుంది. కొంతకాలం బ్రైట్గా మన ఫ్యూచర్. డెఫినెట్గా హెల్ప్ చేయండి. నవాబ్స్ కిచెన్ అఫీషియల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. నవాబీస్ కిచెన్ని ఫాలో అవ్వండి. అలాగే ఇలాంటి వాళ్ళకు హెల్ప్ చేస్తే మనం ఏంటంటే నిజంగా ఇలాంటి వాళ్ళకు సేవ చేస్తే డైరెక్ట్గా దేవుడికి సేవ చేసినంత మనకు దొరుకుతుందని చెప్తున్నారు. సో మీ దగ్గర ఇలాంటి డిజేబుల్ వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేయడం వచ్చి వాళ్ళని కనీసం ఇప్పుడు ఇటు ఉన్నట్టు రోజుల్లో మాత్రం చాలామంది వాళ్ళని కనీసం మనుషుల్లో కూడా చూడట్లేదు కొంతమంది డిజేబుల్ వాళ్ళని. సో అట్లా ఏం లేదు, ఇట్లాంటి వాళ్ళకి సేవ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా దేవుడికి సేవ చేసే ప్రయత్నం దేవుళ్ళు ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటాయని కూడా ఇలాంటి వీడియోస్ అనేది కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.